సాధారణంగా కాదు అసాధారణంగా మారుస్తాం. 1 1 1 2 2 2 ఈ ట్రాప్ లో మీరు కూడా పడలేరు కదా, అందుకు థ్యాంక్స్. మేము కూడా ఆ ట్రాప్ లో పడేవాళ్ళము. హార్డ్ వర్క్ ప్లస్ కమిట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సక్సెస్. అది మనకి ర్యాంక్ రీచ్లో 100% సాధ్యం అవుతుంది. ర్యాంక్ రిచ్ జూనియర్ కాలేజ్ విజయానికి తొలి మెట్టు. సో ఇప్పుడు మనం ర్యాంక్ రిచ్ లో టాప్ స్టూడెంట్స్ తో కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాం. ర్యాంక్ రిచ్ లో అంటే భయం ఉండవసరం లేదు. Was searching for a best college. I found that one of the most success ratio and the best college in Hyderabad was the Rank Rich. మీరు ఒక లక్ష్యాన్ని కలగంటున్నారా? మీ పిల్లల యొక్క భవిష్యత్తు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారా? ఇంజనీరింగ్ అయినా మెడికల్ అయినా ఏదైనా కావచ్చు, వారికి కావాల్సింది ఒక నిర్దిష్ట దిశ మరియు ఒక ప్రమాణిత మార్గం. అదే దిశ అదే మార్గం. ర్యాంక్ రిచ్ జూనియర్ కాలేజ్ విజయానికి తొలి మెట్టు. ఇది గ్రేట్నెస్ ఏంటంటే ఇంటర్మీడియట్లో 470కి 465 స్కోర్ చేస్తుంది. ఇక్కడ విద్యార్థులు కేవలం చదవరు, వారిని మారుస్తాం. సాధారణంగా కాదు అసాధారణంగా మారుస్తాం. ర్యాంక్ రేట్ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చూసి మేము మా అమ్మాయిని ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసాము. దానికి తగ్గట్టే మార్క్స్ కూడా హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. అన్ని పరీక్షల్లో అగ్రస్థానం సాధించిన ర్యాంకర్లకు పుట్టినిల్లు ఇది. ఐఐటి నీట్ జేఈ కోసం కావాల్సిన అతి నిష్ఠాత శిక్షణ ఇక్కడ లభిస్తుంది. ర్యాంక్ రిచ్ విజయానికి కొత్త అడ్రస్. ఇక్కడ ఒక్కొక్క విద్యార్థి విజయ పదంలో నడుస్తున్నాడు. ఆల్ ఇండియా ర్యాంక్స్ 40, 23, 37. ఇక్కడ సక్సెస్ రేట్ 99.99%. ఇక్కడ సిబ్బంది మిషన్ ఏంటో తెలుసా? ఒక్కొక్క విద్యార్థిని ఒక్కొక్క లీడర్లా తీర్చిదిద్దడం. ఇంకా ఆలోచిస్తున్నారా? ఆలస్యం లేకుండా పదండి, ఇంకా మీ సందేహాలన్నీ అకాడమిక్ డైరెక్టర్స్ని అడిగి తెలుసుకుందాం. ర్యాంక్ రిచ్ అకాడమిక్ డైరెక్టర్ సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేద్దాం. హాయ్ సతీష్ గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను మేడం. సో మేము తెలుసుకోవాల్సినది ఏంటంటే, ఇన్ని ర్యాంక్స్ సాధించడానికి విద్యార్థులకి మీ ప్రత్యేకమైన స్ట్రాటజీ ఏంటి? ఓకే మేడం, యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఒక స్టూడెంట్కి మంచి సక్సెస్ రావాలంటే ముందు స్టూడెంట్కి కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మేడం, వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచింగ్ ఫ్యాకల్టీ కావాలి. సో జనరల్గా టీచింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ సబ్జెక్ట్లో మంచి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉండాలి. సో ఈ టీం ఈరోజు మా ర్యాంక్ రేట్స్లో ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మంచి స్టూడెంట్కి మేము మంచి ఎఫర్ట్స్ ఇస్తున్నాం. అండ్ నెంబర్ 2 పాయింట్ ఏంటంటే మేడం, యాక్చువల్గా ఏ కాలేజ్లో అయినా కూడా మీకు టీచింగ్ ప్రోగ్రామ్ వరకు చాలా కాలేజెస్ ఓకే, చాలా పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయి. బట్ టీచింగ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు మేడం స్టూడెంట్కి. సో ఈ అకాడమిక్స్తో పాటుగా సో ఏదైతే సబ్జెక్ట్ టీచింగ్ చేసామో ఆ సబ్జెక్ట్ మీద వర్క్ చేయించుకోగలగాలి. సో అప్పుడే టీచింగ్ అనేది ఒక పర్ఫెక్ట్ సక్సెస్ వస్తుంది. మనం చేసిన టీచింగ్ అనేది ఒక పర్ఫెక్ట్ సక్సెస్ దొరుకుతుంది. సో జనరల్గా ఇక్కడ ఏంటంటే మనం టీచింగ్ ఫ్యాకల్టీ ఎంత ఇంపార్టెంటో ప్రతి స్టూడెంట్కి, ఆ టీచింగ్ని ఒక ప్రాపర్ వేలో ఒక ప్లాన్తో ఇంప్లిమెంట్ చేయగలిగే ఒక అడ్మినిస్ట్రేటివ్ ఫ్యాకల్టీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రెసెంట్ జనరేషన్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్లో ఏమవుతుందంటే టీచింగ్ కరిక్యులం చాలా బాగుంటుంది, టీచింగ్ ప్రోగ్రామ్ బాగుంటుంది, అకాడమిక్ స్టాఫ్ బాగుంటుంది. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు దాన్ని ప్లాన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేసే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకొన్ని ఆర్గనైజేషన్స్లో ఏంటంటే చాలా పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటివ్ టీచర్స్ ఉన్నారు, బట్ అక్కడ కొంత టీచింగ్ దగ్గర కొంత గ్యాప్ కనబడుతుంది స్టూడెంట్కి టీచర్. సో అందుకని ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అకాడమిక్ టీచింగ్ వైజ్ ప్రోగ్రామ్ కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్లో రన్ అవ్వడం అనేది చాలా రేర్ కాంబినేషన్. సో ఇక్కడ ఏంటంటే ర్యాంక్ రీడ్స్లో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మంచి అకాడమిక్స్తో పాటు అకాడమిక్స్ని మంచి ఇంప్లిమెంట్ చేసి ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మా ఇన్స్టిట్యూట్ అనేది ఇంటర్మీడియట్ స్టూడెంట్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మ్యామ్. దట్స్ అ వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ సార్. ఒక్కో స్టూడెంట్ యూనిక్ అయినా అందరినీ ఒకే తరగతిలో ఉంచి వాళ్ళకి ఎలా శిక్షణ ఇస్తున్నారు? ఇక్కడ వన్ థింగ్ మేడం, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జనరల్గా ఒక స్టూడెంట్ మంచి అవుట్పుట్ రావాలంటే ఖచ్చితంగా క్లాస్ రూమ్స్లో ప్రజెంట్ జనరేషన్లో స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. నేను ముందే చెప్పినట్టు క్లాస్ రూమ్లో ఒక క్లాస్ ప్రజెంటేషన్ అయిపోగానే లెక్చరర్
ఇంటరాక్షన్ లా ఉండాలంటే లైక్ ఒక ఫ్రెండ్ లాగా, తన ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక మెంటర్ లాగా ఉన్నప్పుడే మనం చెప్పిన క్లాస్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా మనం వర్క్ చేయించుకోగలుగుతాం. సో మోర్ ఓవర్ ఏంటంటే మేడం, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే, మన జనరేషన్లో, ప్రీవియస్ జనరేషన్లో ఏంటంటే ఒక స్టూడెంట్ ఒక టీచర్ రిలేషన్ నార్మల్గా స్టూడెంట్ టీచర్ రిలేషనే ఉండేది. కానీ ప్రజెంట్ నవేడేస్లో ఒక స్టూడెంట్కి కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా టీచర్ అనేవాడు ఇవాళ డ్యూయల్ రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. సో క్లాస్ రూమ్లో ఒక లెసన్ని ప్రజెంట్ చేసినప్పుడు మేము ఒక టీచర్ లాగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఆ క్లాస్ రూమ్ ప్రెజెంటేషన్ అయిపోగానే డౌట్స్ క్లారిఫికేషన్లో కానివ్వండి, కౌన్సిలింగ్ సెషన్లో కానివ్వండి, తనకు ఒక టీచర్ లాగా కాకుండా ఒక మెంటర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగినప్పుడే ప్రతి స్టూడెంట్, ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా మన దగ్గరికి డౌట్స్ని చాలా క్లారిఫైగా అడగగలుగుతాడు. ఎట్ ద సేమ్ టైం లెక్చరర్ కూడా ఒక మంచి ఎఫర్ట్ ఇవ్వగలుగుతాడు. తక్కువ టైంలో ఆ ఉన్న రిలేషన్తో స్టూడెంట్కి టీచర్కి ఎప్పుడైతే మంచి బాండింగ్ ఉంటుందో, సో అప్పుడు స్టూడెంట్ నుంచి మంచి అవుట్పుట్ వస్తుంది డౌట్స్ అడగడంలో. ఎట్ ద సేమ్ టైం డౌట్స్ క్లారిఫికేషన్లో కూడా లెక్చరర్ అనే పర్సన్ నుంచి కూడా ఒక మంచి అవుట్పుట్ వస్తుంది మేడం. సో అందుకని మేము ఇక్కడ ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి. ఒక స్లో లెర్నర్ని బ్యాలెన్స్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం ఒక టాప్ స్టూడెంట్ కూడా బ్యాలెన్స్ చేయాలి. సో ఇట్లా బ్యాలెన్స్ చేయడంలో ఏంటంటే, సరే టాప్ స్టూడెంట్ అనేవాడు లెసన్ చెప్పేటప్పుడు ఏంటంటే చాలా క్లారిటీగా మూవ్ అవుతాడు. బట్ ఒక యావరేజ్ స్టూడెంట్, ఒక స్లో లెర్నర్ తీసుకుంటే ఖచ్చితంగా మేము మోర్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. సో నేను ముందు చెప్పినప్పుడు లెసన్ టీచింగ్ ఎంత ఇంపార్టెంటో యావరేజ్ స్టూడెంట్కి డౌట్ సెషన్ అండ్ కౌన్సిలింగ్ సెషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అవసరం అనుకుంటే 1-2 సార్లు 2 times రిపీటెడ్గా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇంకా ఎక్కడన్నా స్ట్రాంగ్ పాయింట్స్ ఏమైనా ఉంటే చిన్నగా మినిమైజ్ చేసి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయగలగడం. అంటే కంప్లీట్గా స్టూడెంట్ అదొక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాగా తను ఫీల్ అయ్యగలిగినప్పుడే తనకి మనం మంచి సబ్జెక్ట్ని ఇవ్వగలుగుతాం మేడం. సో అది ఖచ్చితంగా మా దగ్గర ఉంది కాబట్టి మేము ఇంత సక్సెస్ అవుతున్నాం. దట్స్ వెరీ గ్రేట్ సార్. అండ్ ఇప్పుడు ఐఐటి, నీట్, జేఈ అంటేనే స్టూడెంట్స్ భయపడుతుంటారు. సో వాళ్ళకి మీరు ఎలా మోటివేట్ చేస్తారు, మీరు ఏం చెప్పగలరు? మెయిన్లీ వన్ థింగ్ మేడం, యాక్చువల్గా ఐఐటి, నీట్, జేఈ మెయిన్స్ అనగానే ఎక్కడ భయపడద్దు. సో స్టూడెంట్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అసలు స్టూడెంట్ కెరియర్లోనే ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ మేడం ఇది. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి క్లాస్ రూమ్ ప్రెజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. సో క్లాస్ రూమ్ ప్రెజెన్స్ లేకుండా ఒక టీచింగ్ చేసిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని వినకుండా ఓన్గా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్. సో ఖచ్చితంగా డే 1 నుంచి ఏదైతే స్టూడెంట్ 2 years కోసం ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్లో జాయిన్ అవుతున్నాడో, సో ఆ 2 years ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలంటే డే 1 నుంచి స్టూడెంట్ యొక్క ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా 1 hour, సపోజ్ 1 hour క్లాస్ ఉందంటే 1 hour క్లాస్లో 1 minute కూడా డీవియేట్ అవ్వడానికి లేదు. సో వన్స్ ఒకసారి లెక్చరర్ చెప్పిన లెసన్ ఏదైతే ఉందో, ఆ టాపిక్ ఏదైతే ఉందో స్టూడెంట్ కనుక పర్ఫెక్ట్గా విన్నట్టయితే సో తను తక్కువ టైంలోనే ఎక్కువ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మేడం. అదర్వైజ్ ఏదన్నా 1 hour ఆ లెసన్ డ్యూరేషన్లో ఒకవేళ స్టూడెంట్ ఒక 5 minutes కూడా డీవియేట్ అయ్యారనుకోండి, సో దానికోసం ఏంటంటే స్టూడెంట్ ప్రిపరేషన్లో కూర్చున్నప్పుడు ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇదంతా కూడా లెంతీ ప్రాసెస్లో ఏంటంటే స్టూడెంట్కి టైం వేస్ట్ అవ్వడము, కొంచెం ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి హెక్టిక్ షెడ్యూల్ అయిపోవడం ఉంటుంది. సో అందుకని స్టూడెంట్కి నేను చెప్పేది ఏంటంటే క్లాస్ రూమ్ ప్రెజెన్స్ ఇంపార్టెంట్. సో డీవియేషన్స్ ఉండొద్దు. అట్ ద సేమ్ టైం డే 1 నుంచి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది కంపల్సరీ మేడం. అది ఐఐటి ఎగ్జామ్ అయినా, మెయిన్స్ ఎగ్జామ్ అయినా, నీట్ ఎగ్జామ్ అయినా స్టూడెంట్స్ ఇవాళ నంబర్ ఆఫ్ రిఫరెన్స్ మెటీరియల్స్ ఉన్నాయి మార్కెట్లో. స్టూడెంట్ ఏం చేస్తాడంటే డిఫరెంట్ ఎన్ని బుక్స్ ఎక్కువ చదివితే అంత నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు అనే ఒక చిన్న డౌట్ ఉంటుంది స్టూడెంట్కి. బట్ అదంతా రాంగ్ మేడం. జనరల్గా బేసిక్గా డే 1 నుంచి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఎవరైతే లైన్ టు లైన్ త్వరగా చదువుకుంటారో, లెక్చరర్ ఇచ్చే క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదువుకోగలుగుతారో డెఫినెట్గా ఆ స్టూడెంట్ ఐఐటీలో కానీ నీట్లో కానీ సక్సెస్ అవుతాడు. సో దీనికోసం నేను చెప్పేది ఏంటంటే మేడం, ఖచ్చితంగా లెక్చరర్ ఇచ్చే క్లాస్ వర్క్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మేడం, స్టూడెంట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదువుకోవడం కంటే ఒక లెక్చరర్ ఇచ్చిన నోట్ బుక్ చదువుకోవడం చాలా ఈజీ. ఎందుకు ఈజీ అంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అనేది లైన్ టు లైన్ చదివేటప్పుడు కొంత కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, డిఫికల్ట్గా ఫీల్ అవుతాడు. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ప్రతి స్టూడెంట్కి అర్థం అవ్వకపోవచ్చు. సరే మెరిట్ స్టూడెంట్ వరకు వెళ్ళిపోతాడు, టెక్స్ట్ బుక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది చదువుకోవడం. బట్ ఒక స్లో లెర్నర్ స్టూడెంట్ కానీ, ఒక యావరేజ్ స్టూడెంట్ కానీ టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఏమవుతుందంటే ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది అంత ఈజీగా అర్థం అవుతుంది. అదే మీరు లెక్చరర్ ఇచ్చిన క్లాస్ వర్క్ ఉందనుకోండి, అది చాలా ఈజీగా ఫీల్ అవుతాడు. ఎందుకు ఈజీగా ఫీల్ అవుతాడు? లెక్చరర్ ఒకే టాపిక్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేపిస్తారు. ఎట్ ద సేమ్ టైం డిఫికల్ట్ గా ఉన్న సెంటెన్స్ ఫార్మేషన్ ఏదైతే ఉందో, సో తనకున్న ఎక్స్పీరియన్స్ తో చాలా మినిమైజ్ చేసి ప్రతి స్టూడెంట్ కూడా ఈజీగా అర్థం చేసుకోగలిగేలా లెక్చరర్ మనకి నోట్స్ ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా డే 1 నుంచే లెక్చర్ నోట్స్ ఫాలో అవడం అనేది అలవాటు చేసుకోవాలి మేడం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక 2-3 years బ్యాక్ ఐఐటి ఎగ్జామ్ అయినా, నీట్ ఎగ్జామ్ అయినా, మెయిన్స్ ఎగ్జామ్ అయినా క్వశ్చన్ పేపర్స్ కొంచెం డిఫికల్టీ లెవెల్ ఉంటాయి.
బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే మోస్ట్లీ ఎస్పెషల్లీ ఫిజిక్స్ సబ్జెక్ట్ కానీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ కానీ ఎవరైతే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చాలా పర్ఫెక్ట్గా లైన్ టు లైన్ త్వరగా చదువుతున్నారో ఖచ్చితంగా ఆ స్టూడెంట్కి నీట్లో కానీ ఐఐటీలో కానీ మెయిన్స్లో కానీ సక్సెస్ దొరుకుతుంది, మంచి ర్యాంక్ వస్తుంది మేడం. సో అందుకని స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే భయపడొద్దు, కన్ఫ్యూజన్ ఉండొద్దు, నంబర్ ఆఫ్ రిఫరెన్స్ మెటీరియల్స్ కొనొద్దు. ఓన్లీ మీరు తీసుకోవాల్సిన బెస్ట్ మెటీరియల్ ఏంటంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అండ్ లెక్చర్ ఇచ్చే క్లాస్ వర్క్. ఇవి డే 1 నుంచి కనుక పర్ఫెక్ట్గా ఫాలో అవుతే ప్రతి స్టూడెంట్కి సక్సెస్ వస్తుంది మేడం. దట్స్ గ్రేట్. సో మీరు ఫ్యాకల్టీస్లో ఈ మిషన్ దృక్పథాన్ని ఎలా తీసుకొచ్చారు? ఎస్ మ్యామ్. మ్యామ్ వన్ థింగ్, యాక్చువల్గా స్టూడెంట్కి కావాల్సిన సక్సెస్లో స్టూడెంట్ హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో ఎట్ ద సేమ్ టైం లెక్చరర్ ఎఫర్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో డెఫినెట్గా లెక్చరర్ ఒక మంచి ఎఫర్ట్ పెట్టి స్టూడెంట్కి బాగా రీచ్ అయ్యేలా లెసన్ చెప్పాలి అంటే ఖచ్చితంగా మనం లెక్చరర్ని అకాడమిక్గా కొంత ఫ్రీగా వదిలేయాలి. సో అకాడమిక్గా ఫ్రీగా వదిలేయడం అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మా దగ్గర ఉన్న స్టాఫ్ అందరికీ మేడం వాళ్ళకి ఓన్ హ్యాండ్ ఉంటుంది టీచింగ్ షెడ్యూల్స్ ప్రిపరేషన్లో. సో ఒక లెక్చరర్కి కనుక టీచింగ్ షెడ్యూల్ని ఫ్రేమ్ చేసుకోవడంలో మనం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టయితే సో అక్కడ టీచింగ్ సిలబస్ అనేది హరీబరీగా కాకుండా ఒక స్టూడెంట్ ఒక టీచర్ ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ మనం టీచింగ్ షెడ్యూల్స్ కనుక ఫ్రేమ్ చేసినట్టయితే ఖచ్చితంగా అక్కడ మంచి టీచర్ నుంచి అవుట్పుట్ వస్తుంది అండ్ స్టూడెంట్ నుంచి కూడా అవుట్పుట్ వస్తుంది మేడం. దిస్ ఈజ్ అ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మేడం లెక్చరర్ అనే పర్సన్ ఖచ్చితంగా క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చాలా ఫ్రెష్ మైండ్తో ఎంటర్ అవ్వాలి. సో తను ఎక్కడ టెన్షన్గా ఫీల్ అవ్వద్దు, తను ఎక్కడ ప్రాబ్లంలో ఉండొద్దు, చాలా పీస్ఫుల్గా చాలా హెల్తీగా క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవ్వాలి. సో అప్పుడే ఒక లెక్చరర్ అనేవాడు సక్సెస్ఫుల్గా టీచింగ్ని ప్రజెంట్ చేయగలుగుతాడు. సో మరి మెంటల్గా కానివ్వండి, హెల్దీగా కానివ్వండి, తను కంఫర్టబుల్ పొజిషన్లో ఉండాలంటే ఖచ్చితంగా చాలా డిఫరెంట్ ఇంపాక్ట్స్ ఉంటాయి మేడం. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అవుతేనేవ్వండి, కాలేజ్లో మనం ఇచ్చే ఫ్రీ హ్యాండ్స్ అవుతేనేవ్వండి, ఇదంతా కూడా మనం లెక్చరర్కి ఇవ్వగలిగినప్పుడే ఆ వర్క్ అట్మాస్ఫియర్ని, ఆ హెల్దీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయగలిగినప్పుడే సో ఖచ్చితంగా లెక్చర్ అనే పర్సన్ చాలా ఫ్రీగా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. సో తనకున్న సబ్జెక్ట్ అంతా కూడా ప్రతి సబ్జెక్ట్ని చాలా డీటెయిల్డ్గా స్టూడెంట్కి ఇంజెక్ట్ చేయగలుగుతాడు మేడం. సో అట్లాంటి అట్మాస్ఫియర్నే మా కాలేజ్లో తీసుకొచ్చాం కాబట్టి ఖచ్చితంగా మా దగ్గర ఉండే లెక్చరర్స్ మంచి టీం ఉంది మేడం. డెఫినెట్గా ఇవాళ ఆల్మోస్ట్ 2 తెలుగు స్టేట్స్లో ఉండేటువంటి ది బెస్ట్ కాలేజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ మా దగ్గర ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ టీమ్ మా దగ్గర ఉంది. సో అందుకే మేము ఇంత సక్సెస్ అయ్యాం మేడం. That's really great, sir. Thank you so much for sharing. So this is the clarity we got from him. So అందరికీ కూడా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ర్యాంక్ రిజ్లో టాప్ స్టూడెంట్స్తో కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాం. అడిగేద్దామా? సో వాట్స్ యువర్ నేమ్? My name is Tarun. తరుణ్. ఏం చదువుతున్నావు? నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్, బైపీ స్టూడెంట్. ఓకే, ఐ హర్డ్ దట్ నువ్వు టాపర్ అని విన్నాను. వాట్స్ యువర్ మార్క్స్? Like out of 440, I got 435. 435. గ్రేట్. ఓకే, నువ్వు ర్యాంక్ రిజ్ స్టూడెంట్ కాబట్టి నువ్వు ఈ టాప్ మార్క్స్ తేయడానికి ర్యాంక్ రిజ్ నీకు ఎలా హెల్ప్ అయింది? Like నేను ఒక బైపీ స్టూడెంట్, ఐఎమ్ సో హ్యాపీ టు టెల్ దట్ ఐఎమ్ అ టాపర్ ఆఫ్ ద ర్యాంక్ రిజ్ స్టూడెంట్. నేను యాజ్ అ 10th క్లాస్ స్టూడెంట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి డైలమా ఉంటుంది, లైక్ వాట్ ఈస్ ద బెస్ట్ కాలేజ్ వీ హ్యావ్ టు జాయిన్ అని. ఈవెన్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ హూ వాజ్ ఎట్ దట్ స్టేజ్. సో ఎట్ దట్ టైమ్ I was searching for a best college. I found that one of the most success ratio and the best college in Hyderabad was the Rankridge, and I was the one who opted, and I am now in the platform in the Rankridge, and I'm so proud to say that I'm a Rankridge student, and I feel so happy that the point I'm standing here and I am with you to tell about the greatness of a Rankridge. When I started my journey in the Rankridge, I was the one who was in the dilemma that how my life is going to be and how I have to achieve my rank. But later on, as the days were passing, with the efforts of mine and the faculty members, I became assured that even I am the one who is going to score one of the top rank in a NEET, and I'm going to fulfill my dream. This is all because of a Rankridge, with my efforts, my parents' support, and the Rankridge management and all the faculty members. So చదువుతున్నప్పుడు do you have so much pressure, or like how do you manage your pressure and how they help you manage the pressure, and ఈ faculties గానీ environments గానీ నీకు how supportive it is? See, everybody feels that intermediate stage, it is actually a bridge between what we are going to achieve and after completing our 10th. So everybody feel that intermediate age is a too pressurizable, and we have to focus more, and we have to achieve the NEET rank and IIT JEE rank, and everybody feel so difficult to face those exams and achieve their dreams. But when you talk about the Rankridge,
with the faculty and with your efforts and everything. Like, for example, we take an example of physics. I am a NEET student. Everybody feels that physics is one of the most difficulty facing subject for them. But I found a best faculty here, physics, who actually teach you very friendly and be very friendly with you. And one primary thing in solving any problem is how to approach. And here it is a blessed platform that where the teacher guides you how to approach the problem and how to solve it. So I assure you guys that you can avoid and you can forget about all the pressure when you come to the Rankridge because of the faculty and your efforts. That's really great, and he's very, very, very confident about this. Thank you so much for sharing. Thank you. Hi. Hi. So what's your name? Sudesh. Sudesh, and you? T. Amareshwar. T. Amareshwar. Okay, fine. So about Rankridge గురించి బెస్ట్ థింగ్ ఒకటి ఉంది అంటే వాట్ యూ కెన్ సే? ఎడ్యుకేషన్. ఓకే, సో యూ హ్యావ్ ఎనీ ఫియర్? అంటే ప్రతి స్టూడెంట్కి ఒక్కొక్కరికి ఐఐటి, నీట్, జేఈ అంటే భయం ఉంటుంది కదా కోర్సెస్ తీసుకోవాలంటే. సో ఆ భయం నీకేమైనా ఉన్నిందా? అండ్ హౌ డిడ్ Rankridge హెల్ప్ ఇన్ దట్? Rankridge ఉంటే భయం ఉండవసరం లేదు. ఓకే, ఈ సబ్జెక్ట్లో లాగింగ్, ఆ సబ్జెక్ట్లో లాగింగ్. సో హౌ డిడ్ Rankridge హెల్ప్ ఇన్ దట్? 10th ఉన్నప్పుడు ఇంటర్ గురించి విన్నప్పుడు బాగా భయం వేసేది. అన్ని బుక్స్ చదవాలి, ఇంతలో బుక్స్ ఉండేవి, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి, పర్సంటేజ్ రావాలి అని. Rankridgeకి వచ్చాక ఇక్కడ చెప్పేది విన్నాక, సార్స్ చెప్పాక అర్థమవుతుంటే ఈజీగా అనిపిస్తుంది. ఓకే, దట్స్ గ్రేట్. సో మీకు లైక్ Rankridgeలో మ్యాథ్స్ అందరినీ ఒక టాప్ స్టూడెంట్స్ లాగే ట్రీట్ చేస్తారని విన్నాను. సో Rankridge జాయిన్ అయింది టాప్ మార్క్స్ తెచ్చుకోవడానికా, లేకపోతే టాప్ మార్క్స్ వస్తాయి అని చెప్పి Rankridge జాయిన్ అయ్యారా? టాప్ మార్క్స్ వస్తాయని Rankridge. ఓకే, సో మీరు టాప్ మార్క్స్ తెచ్చుకోవడానికి మీ విజన్ మ్యాచ్ అవుతుందా Rankridge? మ్యాచ్ అవుతుంది. ఫ్యాకల్టీ సపోర్ట్ మాత్రం మాకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఏదైనా సబ్జెక్ట్స్లో వీక్ ఉన్నా వాళ్ళే చూసి మమ్మల్ని కొద్దిగా గైడ్ చేసేవాళ్ళు. ఓకే, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మ్యామ్స్ని కానీ సర్స్ కానీ అడగగానే వెంటనే సాల్వ్ చేసేవాళ్ళు. ఓకే, సో ఏ సబ్జెక్ట్లో లాగింగ్లో లేకుండా ప్రీ ప్లాన్గా అన్ని వర్క్ అనేది జరిగేది. ఓకే, వీకెండ్స్ మాత్రం రెగ్యులర్గా పెట్టేవాళ్ళు. ఇంకా ఏదైనా ప్రాబ్లం కానీ ఫేస్ చేస్తుంటే పర్సనల్ కేర్ అనేది మాత్రం బాగుంటుంది. ప్రిన్సిపల్స్ అందరూ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా సపోర్ట్ చేస్తారు. ఓకే, సో ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయిన మూమెంట్స్ ఉన్నాయా ఎప్పుడన్నా? లేదు, ఆ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు వీళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా మీకు? స్ట్రెస్ అనేది స్టూడెంట్కి కామన్. సో స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా అయితే మేము ఉన్నాం. ఒక టాపిక్స్ అనేవి ముందుకి నడుస్తున్నప్పుడల్లా మాకు భయం అనిపించేది, మేము కవర్ చేయగలుగుతామా లేదా. అలాంటి టైమ్స్లో మా ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ పిలిచి గైడ్ చేసేవాళ్ళు అనమాట. మీకు ఎందుకంత స్ట్రెస్ ఏముండదు, ఒకటే చెప్తారనమాట, ఎప్పుడు టైం టు టైం అనేది మనం కంప్లీట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము, ఏది పెండింగ్లో అయితే ఉంచుకోకూడదు. అది మాత్రం బాగా చెప్పేవాళ్ళు. ఒకటే మోటివ్ ఉండేదన్నమాట, మీరు ఎప్పుడైతే బాగా కష్టపడి ఎప్పటి వరకు అప్పుడు చేస్తే అప్పుడు మీ సక్సెస్ ఆటోమేటిక్గా మీరే చూస్తారు, దాంట్లో ఏముండదు అని అన్నారు. ఓకే, సో ఫైనల్లీ ఇద్దరికి ఇన్ అ సెంటెన్స్ ప్లీజ్ ఫినిష్ ఇట్. లైక్ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి మీరు చెప్పే ఒక్క సెంటెన్స్ ఒక్క స్టేట్మెంట్ ఏంటి? Rankridge ఈస్ ద బెస్ట్. Rankridgeలో జాయిన్ అయితే పక్కా వాడికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, దట్స్ అ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది సంగతి. నాకున్న డౌట్స్ అయితే అన్నీ అడిగేశాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న వెబ్సైట్ని కానీ కాంటాక్ట్ నెంబర్ని కానీ ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం రేపటి మీ పిల్లల విజయానికి బాట వేస్తుంది. ఇప్పటికే Rankridgeలో 90% సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా ఆలస్యం చేయకండి, ఈ రోజే అడుగు పెట్టండి, విజేతగా మారండి.